ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మూవింగ్ చార్జ్ మ్యాగ్నెటిజం లో ఒక ప్రాబ్లం షార్ట్ కట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది స్ప్రింగ్ మాస్ సిస్టమ్. దిస్ ఇనిషియలీ ద స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇస్ అట్ రెస్ట్ పొజిషన్. ఓకే, ఈ బ్లాక్ ఎలా ఉందంటే రెస్ట్ లో ఉంది అంటున్నాడు. ఇఫ్ కరెంట్ ఐ పాసింగ్ త్రూ ది స్ప్రింగ్ దెన్ ద బ్లాక్ ఇట్, సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. రిమైన్స్ అట్ రెస్ట్, moves upwards or moves downwards or maybe moves left side or right side అంటున్నాడు. ఓకే, కరెంట్ పాస్ అవునప్పుడు ఎలా ఉంది? ఇది రెస్ట్ లో పొజిషన్ లో ఉంది స్ప్రింగ్ మాస్ సిస్టమ్ అనేది. ఒకవేళ దీని నుంచి కరెంట్ ఐ పాస్ అవుతుంటే ఇది అలాగే రెస్ట్ లో ఉంటుందా? మేబీ మూవ్స్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అని మన క్వశ్చన్ ఇలా అడిగాడమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ తీసుకుందాం. ఎనీ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ క్యారింగ్ కరెంట్స్ I1 అండ్ I2. సో ఓకే, ఇక్కడ కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి కండక్టర్స్ లో. వీటి మధ్యలో ఫోర్స్ ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందమ్మా. సో దర్ ఇస్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ కండక్టర్స్. ఓకే, కరెంట్ ఈజ్ సేమ్ డైరెక్షన్, ద ఫోర్స్ బిట్వీన్ ది కండక్టర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఫోర్స్. కరెంట్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకవేళ ఒకటి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండి ఇంకో కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఎలా ఉంది అనుకోండి, దర్ ఇస్ అ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ కండక్టర్స్. అవి ఒకదానికొకటి ఏమవుతాయి? రిపల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇనిషియల్లీ ద స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇస్ అట్ రెస్ట్ పొజిషన్ అంటున్నాడు. ఓకే, కరెంట్ పాస్ అవునప్పుడు ఇది రెస్ట్ లో ఉండే, రైట్? వెన్ కరెంట్ ఐ ఇస్ పాసింగ్ త్రూ ది స్ప్రింగ్, సో కరెంట్ ఐ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. ఇది అలాగే రెస్ట్ లో ఉంటుందా, మూవ్ అవుతుందా అని అడుగుతున్నాడు మనకి క్వశ్చన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు చూడండి, కరెంట్ పాస్ అయినప్పుడు స్ప్రింగ్ టర్న్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒక టర్న్ లో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే నెక్స్ట్ టర్న్ లో కూడా ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఆ తర్వాత కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ టర్న్స్ ఇస్ సేమ్ డైరెక్షన్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా ఉంటుంది? టర్న్స్ మధ్యన సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ క్లాక్ వైజ్ ఉంటే ఇక్కడ కూడా క్లాక్ వైజ్ ఉంటుంది కదా, రైట్? సో డ్యూ టు ది సేమ్ డైరెక్షన్, ఫోర్స్ బిట్వీన్ ది ఎనీ టూ సక్సెసివ్ టర్న్స్ ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్స్. సో కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ టర్న్స్ కూడా ఒకదానికొకటి ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే కరెంట్ ఎలా ఉంది? సేమ్ డైరెక్షన్ లో ఉంది. ఈ స్ప్రింగ్ టర్న్స్ అన్ని ఇలా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. స్ప్రింగ్ కంప్రెస్ అయితే బ్లాక్ ఎక్కడ మూవ్ అవుతుందండి? అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీనికి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుద్ది? సో ఆప్షన్ బి ఇస్ రైట్, ద బ్లాక్ మూవ్స్ అప్వర్డ్ డైరెక్షన్. Thank you.